విస్తృతిన్ననినన్ త్రిశంకుడిట్లనియే ప్రభు నేనేగి వశిష్ఠమౌని సశరీర స్వర్గవాంఛాఫల ప్రభవంబహు సవయాజకత్వమునరింపంగోర నంత్రోలే ఆ ప్రభువు ఈ కోర్కి అయుక్తమంచు గురుపుత్ర శ్రేణి వాంఛించితిన్ రుభులోకమును చేర మానుషపు మూర్తిన్ యజ్ఞకార్యార్తినై లజ్జావనతాంగుడనై క్రజ్జాత నిరాకృతి ప్రహీణాత్ముడనై తజ్జాతుల పాదంబులు మజ్జనముగ బాష్పవారి మన్నించి ప్రభుల్ గురుని తరువాత మీరలు గురునియంతవారు పొమ్మని త్రోచె దీప్తోరుమూర్తినను వశిష్ఠులు మీ పాదనలిన మొకడే నాకు శరణన్న పరిహాసనత్థముఖులు ఔర దుర్బుద్ధి గురులు కాదనుటయును మరీబుసనుదెంచి మమ్మ ఆశ్రయించుటయునా ఎల్ల ఇక్ష్వాకులకు గురువీశ్వరుండు సత్యమూర్తి వశిష్ఠులు చనుము చనుము ఆయన కాదన్నదియా మాయడ చేయించుకొందు మరి త్రైలోక్యంబు ఆయన అధీనము ఆయనకా అవమానంబు సేత అరుగుమరుగుమా ఇటు తొంగి చూడకము పో కుటిలాయన నాకు గల్గె కోపము మీరై ఘటింపరేని అన్యులు వటువులు ఘటియింతురంటి వాగ్విధృతిమయిన్ కేరడపు మాటకున్ కోపగించి వారు నన్ను గోసంగిగా శపించినారు స్వామీ నాటిరే జిర్రజుత్తును నల్లమేను ఇరగ్రుట్టులు బడియే నాకు ఏమి చెప్పా నన్ను ఏతాదృశు చూచి మంత్రులును నానాభృత్యులున్ దూరమై చన్నన్ నీపై నిల్పుకొంచు తుది ఆశన్ స్వామీ ఏకాకినై నిన్నే ధ్యానము చేసి కొంచు ఇటగానీ వచ్చితిన్ ముంతువో నన్నున్ తేల్తువో దైవమున్ పురుషయత్నం బొగ్గి మార్పింపవే శ్రీదయామూర్తి పొమ్మన్న పోదు నేను పూని యజింపజేసి స్వర్గానకైనా కమలివాశిష్ఠులట్లు గూడెమునకైనా ఎటుల ముగ్గింతువో త్రాసు వీవె నాకు అనిన హృదంతరంబున దయారసవా ప్రథమోద బిందులై నిను గ్రహించితిన్ విమల నిష్ఠయు ధర్మము కల్గు నీకు నిక్కిన నది చేతి కందుగద కృచ్ఛ్రమో వేల్పుల వీడు పుల్కసుండును నగు నిన్నె పంపెద కనుంగొనుము అచ్చటికి ఇంతలో నృపా అని పరమధార్మికులైన తన పుత్రులంజూచి తండ్రి హవిష్యంద తండ్రి మధుష్యంద నాయనా దృఢనేత్ర నన్నుగన్న తండ్రి మహారథ తీండ్రమైనది చూడుడా త్రిశంకునకు మీరరిగి ఎల్ల ఋషులను పిలిచిరండి నాదు మాటగా ససుహృత్సశిష్యక సర్త్విజముగ ఎవడైన కాదననేని నాతో చెప్పుడు అది వచ్చి మీరును అరుగుడంచు శిష్యులను పుత్రకుల పంప చెలగివారు ఆశ్రమమున కరిగివారు
దేశమునకేగి తిరిగివారు వాయువేగ మనోవేగ వల్గనముల ఋషిని పిలిచి వచ్చిన ఋషులును ఆనన నిరంతరీకృత సామంయుషిత సకలాకులై పారిషదుల్ బ్రాహ్మణులు వచ్చిరి త్రయీవదనుల్ అంతపుత్రులు శిష్యులు అరుగుదెంచి తమరొసంగిన ఆజ్ఞ ఔదల వహించి ఎల్ల ఋషులను పిలిచితిమేముగాని ఆ మహోదయ వాసిష్ఠులు అనిన మాట క్షత్రియ యాజక చండాల యజమాన క్రతువున భోక్తలుగారు సురలు ఈ తిండి తినబోవు ఋషులు పాంక్తేయులోయి ఋషులకు స్వర్గమెత్తుపడదో ఛీయన్ కోపరంజిత నేత్రులై అనిరి ఆ మహోదయుడును అలవశిష్ఠు పుత్రులు అని నిల్వ పురపుర క్రాగి ఏమీ సర్వతైజసరాసులైన మునుల యాజకత్వమున పుల్కసుండు సేయు యజనంబునన్ ఫలసిద్ధి లేదో ఇంత ధర్మంబు తెలియని ఈ అనాథమునుల శపియింతునని జలంబులు గ్రహించి నన్న దుష్టుని నిందించినాడెవండు ఆ మహోక్రతపంబాడినాడెవండు వాడు నిర్ధక్తుడై భస్మమగుత అనుచు నీళ్ళులు వదలే కోపాత్తబుద్ధి అనిన మహోదయుండును వశిష్ఠపుత్రులు 100 మందియు భస్మీభూతులైరి గాధేయుండు కోపంబు పట్టజాలక వీరు కాలపాశనీతులై 700 జన్మములు కుణపకాణాదులు కుణపఘాదులు కుణపదాహుకులు క్షమాంసాహారులు వికృతులు విరూపులకు తమని మరల శపించి ఈ మహోదయుండు ఎలదూషించెనన్ను అదియ కారణముగా ఆతడును నిషాద జన్మమెత్తి సత్యదయాధర్మదూరుడగునటంచు దూరువెట్టి ఋషిమధ్యంబున ఈ త్రిశంకుడును తానిక్ష్వాకు దయాది సాభిషవ ప్రోజ్వల యజ్ఞకర్తయును తృప్తిం పొందితిన్ వీనికై హృషితుల్ మీరలు వీని మానుషపు మూర్తిన్ స్వర్గమి కింపగా కృషిభూతంబగు యజ్ఞముల్ సలుపుడు ఉర్వీదేవభూతేషులై అనిన భయంపడి ఎల్లరు మునులును మనకేలా ఇతడు ముక్కోపి ఇతండును ఐక్ష్వాకువుగా నిమ్మని ఆరంభించి యజ్ఞము ఆయాక్రియలన్ వ్యసయథాకల్పముగా యథావిధిగా సర్వకర్మలును చేయ యజ్ఞభాగంబు కొరకు గాధిసూతి సుపర్వులగముల పిలిచే లేచి ఒక దైవతమును రాలేదు దాన వ్యవధాక్రోధుడు తాజడల్ మలచి విశ్వామిత్రుడంతన్ హవిస్రువముల్ హస్తముతోడనెత్తి సువచస్కుండై త్రిశంకున్ ధరాధవ ఈ వీరలు వచ్చిరాకయగునే త్రైవిష్టపంబు ఈవు మత్స్రువమున్ గైకొని పొమ్ము కాదనుటలున్ చూతున్ తపోదృష్టిచే రాజా నీవును పొందజూతు సశరీర స్వర్గమున్ మత్తపస్తేజం బింకను స్వార్జితంబు కలదు ఆ తేజంబు పొంటెన్ సురభ్రాజిష్ణుత్వము పొందుమంచు శృవము
అభ్రంబందు వీచెన్ లతాశ్రీ జంఘాలుడు తా త్రిశంకుడును చేరెన్ స్వర్గము ఆ వీపుతో. చీచీ పోపో చెండాల ఛీపొమ్మన్నరవములు అంతట తల క్రిందై చెడిపడుచు త్రిశంకుడు వా చరచుటతోచే యోగపద్యము మింటన్. వంచితుడై త్రిశంకుడును వ్రాలుచు స్వామి ఇదేమి నన్ను పంపించిన ఎంత లేదనుచు పెట్టిన కేకకు అందె నిల్వుము ఈవు అంచని ఆనపెట్టెముని ఆతడు అందున నిల్చే అంత కోపించిన గాధిసూతి మొలిపించెను వేరొక స్వర్గము అచ్చటన్. శ్రీమన్మోహన మోహనాకృతిగతోచన్ దక్షిణాకాశ వీధి మార్గంబున అంతలో ప్రవిలసత్తేజోనిధుల్ నూత్నతారామాలా పరిదీప్త సప్త ఋషిచక్ర ద్యో నవాంబోధునిస్ శ్రీమన్నందన పరిజాత తరురాజి ప్రౌఢ సంతానముల్. వేరొక ఇంద్రు దేవతల వేర ఒకళ్ళ సృజింపబోవుచో ఊరటమాని దేవతలు ఉమ్మలి కంచను దెంచి గాధిజా తేరుము శాపవిక్షతుడు దేహముతో తురవీధికెక్కునే. బీరువడున్ తపస్సులును పేర్ములు తద్గతముల్ మరెక్కినన్ అని నను గాదిసూతి. అవునవును త్రిశంకునకేను మట ఇచ్చిన యది పుల్లుపోదగదు. సృష్టి వనర్చిన తారలున్ ఋషులు సనవున నిల్పజూడు త్రిశంకుని భద్రముగాగజూడుడీ అనుమతి నిండు నాకు అన సురాళియు ఒప్పికొనెన్ సమస్తమున్. వైశ్వానర మార్గ బహిష్యశ్వజ్యోతిస్సులగుచు చెలగెడుగాతన్ విశ్వామిత్ర. త్రిశంకుడు శాశ్వతుడై ఇంద్రువోలే సనియడుగాతన్ అని ఎల్లదేవతలు ఏగిన యజ్ఞము పూర్తి చేసి కృతమతులగుచుంజనిరి ఋషులు. నా తండ్రి ఇనవంశతుషారదీధితి రఘురామా. తల ఒరిగించి లక్ష్మణుడు తానును గౌతము వంక చూచే కన్నుల మృదుహాసమేదుర మనోజ్ఞ నవాంశులు కోర్కి గుండ్లుగా వెలలిచే రామభద్రుడు నవీన కుతూహల రమ్యవేగవాక్కులు మునులెల్ల ఆపైని కోరెదము ఏమి ఘటిల్లెనో అనన్. మరల శతానందుండు ఇట్లనియే లాభము లేదు విఘ్న బహుళంబని యామ్యదిశన్ త్యజించి ఇంద్రాభుడు గాధిసూతిచనే అంతతపోర్థము వరుణాశకున్. శ్రీభరితంబు తీర్థజలసేవధి పశ్చిమ దిక్కునన్ వ్రతక్షోభిత ఫలితేంద్రియుడు ఘోరతపంబొనరించే అచ్చటన్. ఘోరతపంబొనరించనచ్చటన్. అంత విశ్వామిత్రుండు అచ్చట 1000 ఏండ్లు ధర్మాత్ముడై తపస్సు చేసి వ్రతస్నాతుడైన దేవతలును బ్రహ్మయు వచ్చి
నీవు ఋషివైతివి అని చెప్పి దేవలోకంబులు చేరినా ఇన్నాళ్ళు చేసియు అన్నా ఋషిననెడు మాత్రకానేను అనుచున్ కన్నులు మూసి మరల తపస్సున్నెరపెన్ నిశితమైన చూడ్కి నిలుపుచున్ అంత మాకందతరుషాఖికా కోకిలాలాప కౌతూహలాకార కలన చేసి ప్రాతః సమాయాత సీతానిలాధూత సాధు పల్లవహస్త సంయజేసి రేఖాభవత్వారి శాఖానదీవేణికా స్రంసిత దుకూల కాంతి చేసి సామోదకలహార సంఫుల్ల నీరేరుహాకేకరాత్త మోహనత చేసి తరుణశాలీన కోమలాతప విసారి హృదయ వాంఛాస్రవత్ ప్రేమ రేఖ చేసి శకలిత మరాళ కూజహాసంబుగా వసంత శోభవచ్చే వసంత నవశోభవచ్చే అప్సరసవోలే ఆయడ మందహాసకలితానన దీధితి కాంచుచున్న గాధేయుని నేత్రమార్గ పరిధీకృత మోహనాంగ రేఖాయతమాన గోపన వికంపిత ముగ్ధతరాంగుళీ గృహీతాయత సిక్తచేల కలితాంచిత కాంచి పదాభిరామయై ఎడమమూపు గ్రహించి కుడిచేత కుచమండలము గోపనముసేయు లలితరేఖ ఎడమచే పిరుదుపై నడుముపై తడిచీరలాగునోయన్న విలాసదీప్తి కనులోరగా వంచి క్వచిత్ అక్వచిత్ దృష్టిపాతంబుసేయు విభ్రమము సొంపు మువ్వంకలుగా నిల్చి బొట్టన వ్రేలూదు ఎడమ పాదము నాట్యహేల బెడగు పొరలిపోవునట్లు పుష్కర తీర్థంబునందు స్నానమాడి అంబులోడు కేశపాశ దీప్తి కేడించు మేనకయన్న సురవధూటి కన్నా కన్ను త్రిప్పక చూచి గాధిచుడు దెప్పరమై తలగోళ్ళ దువ్వుచున్ కప్పిన ఔడు మీసలును గడ్డము తర్జనిపాయ త్రోచుచున్ విప్పగు రొమ్ముగా నిలిచి విభ్రమవార్నిధి చేర ఎగగన్ రెప్పలు మూయరిత్తరును హృత్సదనంబు కవాటముల్ వలెన్ నవ్వెను మౌని అచ్చరయు నవ్వెను నవ్వులలోనార్థమై అవ్వరవర్ణిని మణిని ఆ ముని ఊరక ననిపోయదే వివ్విన కేశముల్ పిడుపు పెట్టుదునాయని ఉత్తరీయపున్ రువ్వుల చెంగులన్ మృదు శిరోరుహముల్ పెనవెట్టి చుట్టుచున్ ఆమె వారించి తుడుచుకో ఆమె తివురు అతడు వారించి తుడువగా అతడు తివురు చేతులంతీయుచు పెనంగ చివరిదైన ఫలము తడి కౌగిలింతగా పరిణమించే
తడి కౌగిలింతగా పరిణమించే తుడిచినదెవ్వరో తుదకు తోపదుగాని లతాంగి మాత్రమున్ పొడియకు చీరదాల్చి విడుపుంగని మౌని ఒడిన్షయించే క్రొంబడగలువోని హస్తముల పట్టిన మౌని భుజంబుగా ఎదల్ పొడిచిన చూపులై వలపు పుక్కిలులైచన ఒక్కరొక్కరున్ నీవని అందురు నీవునకున్ పైని ఎరుగనేరరు అనంగా భావజ భావన మోహ పథావధిగా స్వాదుతా మహావధిగాగన్ చెలి నా ప్రాణము నీవు నేననగనా సీమంతిని రత్నమున్ చెలి నా ప్రాణము నీవనగ అదిరా సింగారి వహుదంచు చెక్కిలిపై ఒక్క చిటుక్కునన్ చిటికయై క్రిందవుచు మీదవుచు వారల కేళి విభవంబు పట్టదు గదా రామా జగన్మోహనా. ఇచ్చట పర్ణశాల కలదే చెలి ఇద్దరమున్ వసింతమా పచ్చని వింటి జోదు మనబంటై పల్లవ ఖడ్గహస్తుడై ఎచ్చట కాపుగా నిలుచునేయన అంతటి రక్ష ఉన్నచో ఇచ్చట నీవు నుందువును నేను నువ్వుందుననెన్ లతాంగియున్. రాజితమైన మోహము నిరంకుశమై కుశికాత్మజుండు కృష్ణాజినమున్ కమండలు అగ్నులు దర్భలు మూలద్రోచి శాలాజిర భూమి వన్యకుసుమాలి పరాగ ప్రణీత రంగవల్లీ జగతీ నిరంతర నిలీన రమాస్పదగా పొనర్చుచున్ వెదురుగొట్టాల నింపిన ఇప్పపువు కల్లు తెచ్చి అత్సరకు అందిచ్చువేళ అరుణవర్ణాభిరామానేక వృక్ష నిర్యాసముల్ పారాణి రాచువేళ ఘనసార చందన కర్పూర తరుఖండములు ధూపములు వేసి వెలుచువేళ ఉదరు వాసనలతో పొదల పూచిన వన్యపుష్పముల్ కొప్పులో ముడుచువేళ తానే ఇచ్చి తనుగా రాచుచు తానే వెలిచి తానే ముడిచి ఎదుట నిలిచి ఠీవి ఎల్లయు ఒడలి అంచులను తేర నవ్వి చూచుచుండు కోకిల కొమ్మలో కూసిన నీవటే నన్ను పిల్చితివంచు నవ్వు మౌని తుమ్మెద పొదలోన ఝుమ్మన ఇది ఏమి మణితమేయని మెలమాడు మౌని వనశిఖావళము విప్పిన పింఛమును తడితుడుతునేయని కొప్పు విడుచు మౌని ఇర్రి ముంగిట నిల్వ ఏమి చూపులయంచు అతివ చెక్కిలి ముదులాడు మౌని ఆకు కదల భయమటంచును తనకును ఉవిద కౌగిలింత ఒదుగు మౌని మౌని కాడు మమతచే వాచాల సార్వభౌముడయ్యే శౌర్యరత్నా తన పాదము
ఆమె పాదము జతగా బెట్టి అస్మత్పదంబు మోటు అని వచించు తన హస్తము ఆమె హస్తము మీద బోర్లించి నీ చేయి లేదని నిహ్నవించు ఆమె ప్రక్కగా నిల్చి అగునా భుజముదాక వచ్చితివేయని పలవరించు చెక్కిలి చెక్కిలి చేర్చి గడ్డము గ్రుచ్చుకొన్నదా అని గ్రుచ్చి గ్రుచ్చి ఎడుగు ఆనుకొని కూరుచుండి నీ అచ్చమైన రత్నకాంతి తను ప్రభారాశి కమ్మి నా తను కాంతి గూడ రత్నముల ప్రభలు చిమ్మును అని చిల్కరించును చికిలి నవ్వు చికిలి నవ్వు. శ్రీసతి ఫుల్లగల్ల పరిచిహ్నిత కుంకుమపత్రభంగ విన్యాసిత రమ్యవక్ష రఘునాయక బాలక రామచంద్ర కైలాసముపైని దేవుడును లాచిన కామినియందు కల్లు లిప్సాసముదక్తుడైన పసివాడును బోలే చరించునే కదా. పంచలను కాపుగానున్న పంచబాణు చాప నిస్వానముల నిద్ర చాలకున్న ఏ దినంబునకు ఆ దినమ్మే ఉషస్సు ప్రథమ సంధ్య సుషుప్తి లుప్తంబులయ్యే. 6 ఋతువులు మౌని భయంబు వలన పూలతో లేత ఎండల జాలుతోడ చివురుతో లేత వెన్నెల సవురుతోడ ఆశ్రమమున వసంతమ్మే అభినయించు. ఆమనియును మేనక ఒకడై మెలచిన మౌని ఆశ్రమాంతర తరువుల్ కోమల పల్లవ సుషమాశ్రీ మధురోచులనే వెల్వరించుచునుండెన్. ఈ మధుమాసము ఒక్క 17 సాగే నవారుణచ్చవిన్ కోమలి అప్సరస్సతియు కురువణియై తరుపాళి పల్లవ శ్రీమతి ఈనెకట్టి సవరించిన పత్సని ఆకు పిందెలుంగా మసలన్ కనుంగొనిన గాధిజు కన్నులు రెల్లువెన్నులై. ఒకనాడు ప్రొద్దున ఆశ్రమపురస్థ తరుణ నారికేళ వలయంబులు లెక్కబెట్టి 10 ఏండ్ల బళి మేనతాలిచిన గర్భంబు ఏమి చేయున్ ననున్ పొదుగంజేయును ఆడు పక్షివలే నే మూఢుండ ఈవట్టు నాయద కామంబును క్రోధమున్ విడువదే. ఏనా వశిష్ఠున్ క్షమాసదనున్ వైరము పట్టి బ్రహ్మనిభునిన్ సాధింతు యోగీశ్వరున్ అల్ల త్రిశంకునాటి పగాంతయు తీర్చెను నాకరాజు అతండెల్ల తపంబునందు ఘటించును విఘ్నము స్వర్గరక్షకై చెల్లును న్యాయమయ్యదియు చేడియ మేనకదేమి తప్పు తాను అల్లసు పర్వరాజు అదుపాజ్ఞలలోనిది ఎంత చూచినన్ ఎల్లయు దోసము నాదగు ఉల్లంబుననున్నది ఎవరినో శపింపన్ చెల్లరే కోపమయగును అది పిల్లగు కామంబు వండు విరుగునెయనుచున్
అనుకొనుచుండ అచ్చటికి అచ్చరయుంచనుదెంచి మౌని మోమునుగని సర్వమున్ తెలిసిపో నిలువెల్ల వణంకిపోయి బీతున కనుదోయి వాలిచి అధోముఖియై కరయుక్మము అంజలింగొని నిలుచున్న ఆమె కనుగొంచును కౌశికుడు ఇట్లుగా అనెన్. ఓసీ అత్సర నీవు బీతువడెదేలో తన్వి, నీయందు నా దోషంబున్నది గర్భరూపముగా, నీ దోషంబు త్రేతాంతమాయాసంబైనను రక్షసేయగదెమేనా. కణ్ముడౌన్మౌని వన్యాసీమన్విడుమా శపించెదనె బేలా నాదు దోసానకున్. పనియేమో దేవతలది వనితా కూలికి నిగాని వచ్చిన ఎట్లయ్యును, ఎడదలో తులిచ్చిన నిను ఏల శపింపవలయునే మధుమూర్తి. లౌకిక భోగ తృప్తి శబలత్వము మాలిన గుండెతో తపస్వీకృతి విఘ్నకారి ఫలసిద్ధియుగల్గుని ఓసి అత్సరా. నాకును నీవొనర్చిన ఘనంబగు మేలు ఎటువంటిది, ఇంక ఏ కోకిల కూతనాదైన గుండియలాగదు సువ్వె బాలికా. నా గుండియలాగదు సువ్వె బాలికా. అసలు కోకిలయేమో నాకు అర్థమయ్యే నీ కృపాలేశమున చేసి నిరజాక్షి. ఇంక అనుమతి ఇచ్చిన నే తపస్సు మార్గములనేగి ఏగి బ్రహ్మర్షినగుదూ. కోరి ప్రత్యక్ష మన్మథ గురువవైతి, కోరక పరోక్ష వైరాగ్య గురువవైతి. ఎంత క్రిందికి గుంజినావో అంత పైకి నిజను మార్గమరసినావు మేనా. నేనును బద్ధవైరుడను సుమ్మి బ్రహ్మసూ మౌనితో మేనా. నవ్వకు సువ్వె నాదు కథ ఆమీ అప్సర పాళితోగాని చెప్పి బలారి నిన్నడిగినంగాని మరే మందువే అయినన్ కామము కోసివేసి తినటంచు ఆ స్వామితో చెప్పవే అని విశ్వామిత్రుడు ఎటకేనిబోయిన అత్సరయు అంతలోన పరిస్ఫుట గర్భచిహ్నయై దేవలోకమునకేగి సురరాజుతో చెప్పిన వాసవుండు భయం బందే. అంతా కౌశికుడు ఉత్తరాత్రిజని కౌశికి తీరమునం తపస్సు అయ్యాశంచరించు వేల్పులు భయంబున తూగగజేయజొచ్చే. ఆ కౌశికి తీరమందు అధికంబుగా సాగెను 1000 ఏండ్లు. సర్వాశలుడించి ఇంద్రియములందు నియంతగా నిల్చి శాంతిమై దేవతలందరుంజని విధింగని స్వామీ మహర్షి కావలెగాదిసూతి. అదిగాక తపోవిరతింగనండు మా కావులుదేరు ప్రాణములయందున రాగదే అంచు చెప్పినన్. దేవతలేగుదేర అరుదెంచి పితామహుడు
ఊగివత్సుచున్ త్వగతమోయి నీకును మహర్షికి గాధిజ లెమ్ము నీ తపోవేగము చేత నాయడద ప్రీతుడనైతి అటన్న దుఃఖమోదాగతి లేని మూర్తియై అమ్ముని అంజలిబూని నిల్చి వేరాగి మహర్షినో ఋషినో అయ్యది ఎమి ఫలంబు చెప్పవే నేను జితేంద్రియుడనైతినేని అది చెప్పుము కాకున్నా మరల తపంబు చేసెదను మామకమైచను భగదేయమే తెరగునబోవునో అనుమతింపుమనన్ జలజాసనుండు నీకరపున లేదా ఇంద్రియ నికాయము దానికి నైతపించు అక్కర కలదు ఇంక నీకు అని క్రమరిపోయిన సత్యలోకమున్ బ్రహ్మయును దేవతలును క్రమ్మరిపోగా విశ్వామిత్రుండు ఊర్ధ్వపాహుండు నిరాలంబుండు వాయుభక్షుండై ఈ గతి సహస్రవర్షములు ఆగతియు అనాగతియును అనక తపింపంగా గాధిసూతి తపములు సాగిన ఒత్తిగిలు స్వర్గ సంపదగనుచున్ రంభంగాంచి సురేశ్వరుండు వ్రతి ఈ రాజేమి రాజౌనో ఆరంభం బంధున దృంపజాలను ఇదియున్ రారాపులై సాగెడిన్ రంభా గాధిజుడు అప్సరస్తను సుఖ ప్రాచీనుడు ఈవై తపస్సుం భంగింపగ చూడకున్న అగునే శోభాంగ పల్యంకికా అనినన్ రంభయు దోసిలొగ్గి ప్రభువా అంఘ్రిద్వయం వంటెదన్ నను నీ దివ్య సుధర్మలోన కొలువున్నన్ నీకు వ్రేగయ్యనా నను పంపింపకు గాధిసూతి అనినన్ నా ప్రాణముల్ పోవు కోపనుడా మహాప్రభువు నన్ పంపింపకే వేడెదన్ అన ఇంద్రుండును చీచీ నిను నొక్కతగాని పనుతునే అట నేనుందును పుష్పబాణుడుండును వినదత్పికి మధుర భావపేషణియుండున్ ఇది మేనకకును ఈర్ష్యాపదమగునో అనియరంభ పద పద మునులున్ త్రిదశసతులు జంట గుదులుగా కట్టిరటే వెర్రిగుండియదానా పదపదమని చిలుక పౌజును కోకిల బాకారునుగా అందరూ కౌశికీ తీరంబుజేరీ ఆనాడు శిశిరమంతంబైనన్ పాథ ప్రపాతమగు కౌశికి కుల్యానీరము వదలి కవోష్ణానత తరుణాతపముల ఆరెడు మునికిన్ సురసుర ఎర్రనై చూచెడు చివురాకు వెనుక పొంచిన లతాంత బాణుండు విసరగా పట్టిన పిడిబాకు రువ్వున విసర దూసి చన్న సవ్వడివోని సన్నని పికివాకుతో మేళవించి సన్నగొంతురాగముతోడ కులుకు అత్సరసోకు పిరువీకుగా ఒక్క పెట్టదోచి తోచుటాలస్యముగా కింకిణీ చిణ నినద కనదబ్జ పద సమానీత మధుర గీతికా రసవార్ధి పొంగిన తరంగము అత్సరయు కన్నులను హృదయమున పొడువా
క్రాచిన శూరతానిధియుగాజను మానిసి శత్రుదత్తమయ్యి ఆచిన కత్తి దెబ్బవడి అంతట బాధయు బాధ వెంబడిన్ త్రాసు విధానలేచిన విధంబున మౌనియు తాడి ఎత్తునన్ చాచిన మేనుగా నిలిచి చెండతరాక్షులాగ్నిగ్రక్కుచున్ కామక్రోధములన్ జయించుటకు సంకల్పించి కాయంబు నానా మార్గంబుల శోషవెట్టుకొనుచో నాయందు వైరంబుగా ఏమో పాడెదవు ఏమో ఆడెదవు నీయల్లన్ తుటారింపులున్ గోమేదన్ 10,000 ఏండ్లు శిలవై కూర్చుండవే అంసనన్ తనదు చివురాకు బాకు జారినది తెలియకుండ పరువెత్తె పుష్పబాణుండు తాను కోకిలయు రివ్వునం దూసికొంచుబోయే లలితాన్యవనీ రసాలముల కొరకు జంభ విరోధి కన్నులను జాచిన వామకర ప్రకోష్ఠ సంధింభరింపరాకచనే తెన్నున తూలుచు వ్రాలిపోవుచున్ రంభయు మౌని పాదముల వ్రాల వశిష్ఠుడు బ్రాహ్మణుండు విశ్వంభరమూర్తి నాదైన శాపము పాయగద్రోచుపోయనన్ శైలీరూపము దాల్చెరంభయును విశ్వామిత్రుడంతన్ త్రపాశైలీరూపము పొంది ఇంద్రియములన్ స్వామిత్వము ఏ పాటిదో నాలో క్రోధము పాయదు ఏ విధమునన్ నాపైని నాకున్ ప్రభుశ్రీలాభంబు ఘటిల్లునో అని యదన్ చింతాసమాక్రాంతుడై ఇంక కోపము తెచ్చికోను ఇంక అసలు పెదవి కదులుప శ్వాసము విడువబోను ఎంతవరకు బ్రాహ్మణ్యము నేను గనుదు అంతవరకును అది నిశ్చయం బటంచు శాశ్వతులైన సమలిట్లే ఉందును నిరాహారుడనై అనుచ్ఛ్వసితుండనైయుందును తపించుచున్న నా దేహమును నశించదు అని ప్రతిజ్ఞ చేసి హైమవతీ దిశన్ కదలి అంతట తూర్పునకేగి సప్రతిజ్ఞామతి 1000 వర్షములు సల్పె తపంబును తత్తపోంతమందు ఆ మునిమేను చర్మమును అస్థులుగా మిగిలెన్ కృతవ్రతుండు ఆమెయి ప్రాశనంబునకు అన్నము కూరిచి ఆరగింపబో ఇంద్రుండు వగ్గుపారుడు బోలె నకనకలాడు కుక్షితో వచ్చి గాధేయుంగని అన్నమేమైననుంగాని తినంబోదువా పాథేయంబును లేక సత్తును సుమప్పా ఆతిథేయంబుగా ఆధారంబగు అన్నమిచ్చెదవ ఏను ఆయాసముంబాసి నీ గాథం చెప్పెద 1000 ఊళ్ళననినన్ గాధేయుడు ఆ సర్వమున్ క్షితిసురునకిచ్చి మిగిలిన మెతుకులేక ఆరగింపక మౌనవ్రతావలంబి అట్లే మరల తపోగతుడయ్యే రామా ఆకలియు డప్పియును నిశ్చయాత్ముడురడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగుట శ్వాసము బిగ్గబట్టి
వరుసంబులు వేయి తపించే ఆగతిన్ కౌశికుడంతమూర్ధమున కాటుకరేఖగా సాగి సాగి ధూమాసితరేఖ సాగిన భయంబున ముజ్జగముల్ ససంభ్రమాయాసము పొందిరి ఆననములందు వివర్ణత పేడురేగగా వ్యాకులత్వంబు పొందె దిశాళి సాగరములు క్షోభించే భూమీధరములు పగిలే క్షోణి కంపించే వాయువు ఆకులత పొందే భాస్కరుండును నిష్ప్రభత్వంబు చెందే అంతట సత్యలోకమునకు అందరు దేవతలేగి మూకగా వంతులుగాగా ఒక్కొక్కరు వారి జగర్భ బిగింపు మానవే ఇంతట గాధిసూతియును ఎయ్యది కోరిన అద్దీయవలెన్ పొంతన అగ్నిపర్వతము వోలె ఫెడేలున ఎప్పుడు వ్రీలునో లులితునింజేసితిమి లోభపెట్టితిమి కొలకొలంజేసితిమి క్రోధపెట్టితిమి తలకు పొందడు మునియు తపసు మానడును చిలుకైన వృజినంబు చేరదామునిని ఆతడేయది కోరు అది ఈయమేని భూతములు లోకములు తృంగిపోయడును ఆతడే సురలోకము అర్థించెనేని చేతిలో పెట్టినను సేగిలేదెందు నాశమగుతుమటంచు అర్రాటలేదు కౌశికుడు లోకమును కాల్చివేసడిని ఈశ జగదీశ పరమేశ సర్వేశ కౌశికుండడిగినది గాని ఇప్పించు అని దేవతలు గోలపెట్టిన విధాతృండు దేవతలుంతానును విశ్వామిత్రుచేరనరిగి మాకున్ సంతసమయ్యే స్వాగతము బ్రహ్మర్షి ఇకన్ చాలులే ఐకాగ్రంబున కంతు సూచితివి బ్రాహ్మణ్యంబు సాధించితి ఈ నీకున్ దీర్ఘతరాయువిచ్చితిని గాని మౌనమున్ వీడుమీ నీకిష్టం బగు చోటికే గుమిక మౌనీ నీవు బ్రహ్మర్షివే నీవు బ్రహ్మర్షివే నీకున్ స్వస్తియటంచు బ్రహ్మవల్లుకన్ నిర్హాద గంభీర వాచాకూలంకష వృత్తులై దివిజులున్ చాల్చాలుగాధేయ నీ లోకాశ్చర్యకరంబు ఎంతకును చాలుంగా తపంబీవు మాకే కాదెవ్వరికైన పూజ్యుడవుగాదే అన్న గాధేయుడున్ లేచి అందరకు ప్రణామం ఆచరించి నాకు బ్రాహ్మణ్యంబును దీర్ఘాయువును ప్రాపించినచో నన్ను వేదములు వషట్కారము వరించుగాక ఎవ్వడు క్షత్రత్రయీ సర్వవిజ్ఞాత సద్బ్రహ్మవేద నిష్ణాతుడెవడు బ్రహ్మదండాపీత పార్వతీ హృదయేశ్వరాత్తాస్త్ర విద్యామహస్కుడెవడు కోపమ్ము తాపమ్ము శాపమ్ము పాపమ్ము కొసలు ఎరుంగని నిండుకుండయవ్వడు ఎవ్వడు మత్తపోహేతు తేజోమూర్తి నన్ను వీడిన మౌనినాథుడెవడు
శ్రీవశిష్ఠుండు తా దయచేసి నన్ను బ్రహ్మఋషివైతివనియాడ బ్రహ్మఋషిని నీ భవత్కృప నిజమగునేని అట్లు చేయుడవు అన దేవతలను వశిష్ఠుజేరి నలినంబు నలినగర్భుడు నలినజసూతియును భిన్ననామంబులు పేరులుగాక మూడునొక పరిగలిగినవి సనాతనములుగాదే స్వామీ. సృష్టిస్థితిలయములతగు సృష్టియులేనట్టి స్వచ్ఛమే సత్యము నీ దృష్టియది నీవు కరుణాదృష్టిన్ గాధేయు అనుమతింపవే స్వామీ అనిన వశిష్ఠుండు కమండలు పాణియై ప్రాక్తిశనావిర్భవించి గాధేయా నీవు బ్రహ్మర్షివైతివి అనిన విశ్వామిత్రుండు ఏమీ మహోరాషి ఏను బ్రహ్మర్షినా అనినంత అవును బ్రహ్మర్షివంచు ఏమీ తపోమూర్తి ఏను బ్రహ్మర్షినా అనినంత అవును బ్రహ్మర్షివగుదు నీవు బ్రహ్మర్షివే నిక్కంబు సందేహమింతలేదని వచించే అవ్వశిష్ఠుడు ఆనందపులకిత చిత్తవీధి గాధిసూతి వశిష్ఠుని కౌగిలించే గాధిజాతు వశిష్ఠుడు కౌగిలించే శివుని శ్రీపతి శ్రీపతి శివుడు ఓలే శ్రీరాజన్నవకంఠనాదములు యక్షీ కిన్నరీ గీతి దూతీరీతి ప్రవణంబుగా వెలలిచిందెన్ మర్దల స్వానవీచీరోచి ప్రకటోల్బణంబులుగ విచ్చెన్ నర్తకీదేహ పౌషీరాశీకృత చంద్రికల్ తను కనూచెన్ స్వాదుతావాహినుల్ అంత నృత్యాభిరామమూర్తియై అప్సరయైన మేనక లిప్సామధుమూర్తి కాకలీకలకేకావీప్సా కీర్తన పాడే కకుప్సమ్మార్జనము భావకూలంకషమున్ రఘువంశ ప్రాణధారాభూత ముగ్ధమోహన మందహాస బాహాటమూర్తి బాహాటవంశచాప ప్రౌఢవహన శోభాధికృతాన్యభూపాలమౌళి అమృతకుల్యామోహనాపాంగ రేఖాప్రసన్నాక్షి బాధునీ శారమూర్తి నీశారరమ్య బాహాశాఖికానుమేయాధిక బలదీపితాంగకేళి నాయనా రామచంద్ర మందస్మితాస్య గాధిజుడు బ్రహ్మఋషి అయిన కథయు ఇదియా తపము ధర్మంబు వీర్యంబు తాము మూర్తి సొంపుగన్నవి ఈ గాధిసూతిగాగా అని శతానందుండు విరమించిన జనకరాజు కృతాంజలియై విశ్వామిత్రుంగాంచి అనుగృహీతుడ ధన్యుడ అధిక దీప్తతేజ నా యజ్ఞమున కరుదెంచు ఊహ నీవు కాంచుట నా జన్మ పావనంబు నిన్ను దర్శించుటయే పాప నిష్కరణము. శివధనుర్భంగము. ఇది ఈ ధనుస్సు కథ తానిదియును రఘవుండు వంచెనేని ఇచ్చెద ఆత్మదుహితన్ ఆ రఘువులతోడిది
సంబంధంబును కడిందియగుగదా అంత ధనువును తెప్పింపుమనియమౌని సచివులంగాంచి తెండనె జనకరాజు సచివులను తెచ్చి భూపతి సన్నిధానమందు అర్పించి సచివులు అరిగినంత దీర్ఘకాయులు బలాధికులైదువేల మంది జనంబులాగుచు తెచ్చినట్టి ఒక అష్టచక్రమౌషకటి నొప్పిన అయప్పేటికాంతరమున పెట్టినట్టి గంధాగురు ద్రవ్యకలిత పూజాదత్త చిహ్నితమై ప్రకాశించునట్టి సాశ్చర్య భక్తి భయశ్రద్ధముగా నిల్చి సూపరు మూకలై చూచునట్టి ధనువు కనుగొంచు జనకుడు మునిమహేంద్రు యక్షరాక్షస దేవతాచక్ష భుజగ మానవేంద్రులు కొనరానిదైన ధనువు చూచినారు కదయ్యా అంచును వచించే. రాముడు శివధనుర్భంగము చేయుట. మీ ఇష్టము తెప్పించితి ఆయుష్మంతులను చూడుమనవే అన గాధేయుడు రామునిగాంచె విధేయుడు రాముండు నేత్రదీధితులేచెన్. అన్నయ్యా తమ్ముడా అని వెక్కిరింపుగా మనిషి చాటుగా చేసి అనియనొకడు ఏది ఎట్లయిన దండెత్తివచ్చుటయంచు ఉండదటంచనుచుండెనొకడు. ఏ మహాప్రభువైన ఎక్కుపెట్టెనెవలె ఆయనీయన ఏమో అనియనొకడు. ఎదియో లేకపోయిన రట్టు పొందిన ధనువు తెప్పించునా అనియనొకడు. రామచంద్రుడు ధనువు చేరంగపోయి తెరచి మంజూష ధనువుపై దృష్టి పరపి కౌశికుని వంకజూచి ప్రకాశమాన మందహాసాభిరామ హాస్యమండలుండు. ఇది మొదలు తాకెదన ఎత్తుదునో పైనెక్కు పెట్టుదునో యత్నింతున్ముదల అనిన గాధేయుడు సదమల రఘువంశ జలధి చంద్రమ రామా తటకా ప్రాణపద నిరాఘాటమూర్తి కోటి మారీచధునన బాహాట శక్తి క్షుద్రదైతేయ కోటి సంస్ఫోట భయద తాకవే ఇంతయే చాలు ధనువునకును అని విశ్వామిత్రుండనినంత శ్రీరామచంద్రుండు తత్సభాభవన నివిష్ట ప్రాక్తిశాసౌధంబు పై అంతస్తున అంతఃపుర స్త్రీల కదలిక గుర్తుపట్టి తల ఎత్తినా ఇదమిత్తమని నిర్ణయింపగారాని ఏ కోర్కియో రూపుగై కొన్నయట్లు జన్మ జన్మాంతర సంగతమైన ఆశాబలంబు అవధికి సాగినట్లు ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకారమునయించి దర్శనమిచ్చినట్లు తన సృష్టిలోని ఉత్తమ భావము ఆనందముగ పొంగి బింబమై పొడిచినట్టులు అల అరుంధతియును అహల్యయును కోసలాత్మజాతయు మువ్వురి ఆననముల కన్నను పవిత్రమగుచు శృంగార భావముడిసి పట్టిన ముఖచంద్రుడొకడుతోచే. శ్రీ రఘురామచంద్రునకు చిత్తము జానకిపై కరంబు విస్ఫార శరాసలస్తకముపై యుగపత్క్రియ చిత్రమయ్యే సంధారతి కోటికెక్కిన గుణంబు బిగించుట
లాగుట ఇంతయున్నేరడెరుంగ ఒక్కసడి నిండిన శబ్దము కల్గునంతకున్ మంజూషలోనే అమర్చి కోణం బందు నొక్కి త్రాటంకొప్పు ఎక్కువెట్టె కాబోలు మంజూషికా వినిర్గమనంబు వేళకే జావల్లి బిగిసి ఉండే తాళ ప్రమాణమౌధనువు జానకి దృష్టి కడ్డమ్ముగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా ధనుస్సును బూని పిడిబాకు వలె త్రాడు వ్రీలలాగే అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెనుగా శిరసు వంచె చెరుకు గడవోలె నడిమికి విరిగె ధనువు.